హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారు? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎటకారంగా కొంతమంది గతంలో చాలా ఎటకారంగా మాట్లాడారు. ఇప్పుడు వైజాగ్‌లో డేటా సెంటర్ అదే అదాని డేటా సెంటర్‌ని గూగుల్ డేటా సెంటర్ అని పెడుతూ ఉన్న తరుణంలో అక్కడ రోజుకి వైజాగ్ మొత్తం సిటీ మొత్తం ఎంత పవర్ అయితే వాడతారో అంత కరెంట్‌ని కేవలం అంటే ఒక గంట ఆ డేటా సెంటర్‌కి సరిపోతుందనమాట. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఒక గూగుల్ డేటా సెంటర్ పెడితే, ఆ డేటా సెంటర్‌లో నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. అందులో డేటా సేవ్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి రేడియేషన్ వస్తుంది. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ హీట్‌ని కూల్ చేయటం కోసం సమ్ గ్యాలన్స్ వాటర్ అవసరం అవుతుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మళ్ళీ వైజాగ్‌లోనే ఆ వాటర్ అంతా తీసుకొస్తూ ఉంటారు. మరి అక్కడ జాబులేమన్నా వస్తాయంటే, డేటా సెంటర్ మొత్తం కలిపి తిప్పి కొట్టినా కూడా, నాకు తెలిసి 200 కన్నా ఎక్కువ జాబులొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దీన్నంతా రిమోట్‌లో యాక్సెస్ చేస్తూ ఉంటారు వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా. సో, ఈ విధంగా చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్‌కి దగ్గర 22,000 కోట్ల భూమిని, కరెంట్ ఎగ్జంప్షన్‌ని అన్నిటిని ఇచ్చింది ప్రభుత్వం. 22,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, అదేవిధంగా అక్కడికి కావాల్సినటువంటి పవర్ మనం కొనేదే రూ. 5కైతే పర్ యూనిట్. వాళ్ళకి సబ్సిడీలో రూ. 3కి ఇస్తారు. అంటే ఒక యూనిట్‌కి రూ. 2 ఎగిరిపోయింది. ఒక గిగావాట్ కంటే దగ్గర మనం చూసుకున్నట్లయితే ప్రజల ధనం 5,000 కోట్లు నెలకి జుబ్బని ఎగిరిపోతాయన్నమాట. సో, ఇలా ఒక విధంగా చూసుకుంటూ పోతే డేటా సెంటర్ వల్ల లోకల్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేకపోగా అంత ఎనర్జీ, అంత కరెంట్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఎక్కడా లేదు. దాన్ని మళ్ళీ పర్చేజ్ చేయాలి. సో, ఈటన్నిటిని ఆలోచిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయటం జరిగింది. అది గ్రీన్ కో. అప్పట్లో ఈ గ్రీన్ కో ప్రాజెక్ట్ గురించి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నట్లయితే లోకేష్ గారు చాలా బాగా మాట్లాడారు. ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి డావోస్ కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు తెలుసా? గ్రీన్ కో ప్రత్యేకించి గ్రీన్ కో. ఆ గ్రీన్ కో గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. గ్రీన్ కో కంపెనీ చాలా వరల్డ్ లో లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. కాకుండా అదనంగా 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారని పాపం ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారే చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ గ్రీన్ కోకే 30,000 కోట్లు ఏంటి పవర్ ప్రొడ్యూస్ గ్రీన్ కో అంటే సోలార్ సిస్టమ్ ద్వారా, విండ్ సిస్టమ్ ద్వారా ఇంకా ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఉన్నాయో హైడ్రోజన్ ద్వారా ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటమే ఈ గ్రీన్ ఎనర్జీ. ఇక్కడ బొగ్గుని కాల్చరు. లేదంటే ఇంకా వేరే విధంగా కరెంట్ ప్రొడ్యూస్ చేయరు. వాటిని ఈటిని చేసి. సో, క్లియర్‌లీ గ్రీన్ ఎనర్జీ అంటే సూర్యరశ్మి ద్వారా, గాలి ద్వారా, వాటర్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీనే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో, ఇటువంటి గ్రీన్ కో ప్రాజెక్ట్‌కి 30,000 కోట్లు అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్ట్ చేశారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసేసారు. అయితే అర్థం చేసుకోండి, ఇప్పుడు రాజధానికి 40,000 కోట్లు పెట్టాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు కదా! ఆయన టంకేసుకున్నాడు. ఈయనకి చేతకాల అంతే. ఇంకో 20,000 కోట్లు పెడితే ఎలా ఉంటదో చెప్తున్నాడు వినండి. దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎంతమందికి? 12,000 మందికి గ్రీన్ కో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ద్వారా 12,000 మందికి ఉపాధి అవకాశం అంటే జాబులిచ్చారు అందుట్లో. మరి మన డేటా సెంటరు ఇన్ని వేల కోట్లు నాశనం చేస్తూ 200 మందికి జాబులొస్తాయి. ఓకేనా మీకు? కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ ఇది. 2021లో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. 2021లో స్టార్ట్ అయిన ప్రాజెక్టు స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏదో డేటా సెంటర్ అయినా కూడా ఏవైనా ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? అదాని, గూగుల్ అని చెప్తూ ఉన్నారు. దాని ద్వారా ఎవరికి పర్యావరణానికి ఎంత లాస్ ఉంది? వాటర్ ఉండదు, కరెంట్ ఉండదు, చివరికి జాబులుండవు. దేనికోసం పెడుతున్నారు?
ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు డేటా సెంటర్స్‌ని వ్యతిరేకించారు. సుందర్ పిచ్చయ్యే కొన్ని దగ్గర నా అంతట నేనే ఈ డేటా సెంటర్‌ని విత్‌డ్రా చేసుకుంటా అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటో, మన ఆలోచన విధానం ఏంటో డేటా సెంటర్‌లు ప్రపంచానికి హానికరం అన్న విషయం తెలిసి కూడా వాటిని మన అత్యంత డెవలప్ చెందుతూ ఉన్న సోర్సెస్ ఎక్కువున్న అటు గ్రౌండ్ సోర్స్, వాటర్ సోర్స్, సీ పక్కన ఉన్నటువంటి ప్రదేశాన్ని వేల కోట్లు దారాదత్తం చేస్తూ ఉన్నాం. హ్మ్. If you want to see the future of renewable energy, this is the place to go. ఇది Kunapuram in Andhra Pradesh, the Greenco, the lead Indian renewable energy company, has established a wonderful facility. This is the lower dam of the pump storage. From here, the water is pumped up to an upper reservoir, and then the water is released. This is a completely integrated facility where 4 gigawatt of solar energy, 1 gigawatt of wind energy is underpinning 1.6 gigawatts of pump storage as the battery. This is really the future of energy. ఆయన ఏం చెప్తున్నాడంటే వాటర్ పంప్ చేసి దాని ద్వారా అదేవిధంగా అక్కడ సోలార్ సిస్టమ్స్ ద్వారా హైడ్రోజన్ ద్వారా ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. 1 గిగాబైట్ 1 గిగా 1.6 gigawatts of pump storage as the battery. This is really the future of energy. This is the large solar part providing the energy into the pump storage. Over there you can also see the windmills, and combined this is making the largest integrated energy facility on planet Earth. The rest of us, all other parts of the world, let's learn from India and let's do as good as the Indians are now doing. The future of energy is renewable, and then we can integrate it with such a powerful solution. So setting up అది మీరు విన్నారు కదా! ఇతను ఎనోల్ సోల్హెయిన్ అనేసి రిపోర్టర్ ఆయన రిపోర్ట్ చేస్తుంది ఏంటంటే ఇండియాని చూసి ప్రపంచం నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఈ సోలార్ ప్రాజెక్టు భూమి మీదే చాలా పెద్దది అంటూ చెప్తూ దానికి వచ్చే వాటేజ్ అని క్లియర్‌గా చెప్పడం జరిగింది. కెపాసిటీ 1680 మెగావాట్స్ అంట. ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. Integrated with such a powerful solution. So setting up the world's largest integrated renewable energy storage project in Kurnool district. In fact, 5,200 ఇది చూడండి. ఇదంతా వాటర్ రిసోర్స్ పెట్టుకొని ఎత్తిపోతల పథకంలాగా చేసేది. megawatt of long duration energy storage project delivering cost effective, firm, flexible and round the clock సో, ఇటువంటి ఒక పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి డేటా సెంటర్ కట్టుకుంటారో, ఏది కట్టుకుంటారో కట్టుకోండి. మన దగ్గరే కరెంటు లేక, మన దగ్గరే కరెంటు కోతలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఇప్పుడు మీరొచ్చి ఎవడెవడికో ప్రాజెక్టులు ఇచ్చేసి, దాని ద్వారా రూపాయి లాభం లేకపోగా ఏదో వచ్చిందని దీని గురించి కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ ఆయన ఏమని చెప్తున్నారు విన్నారా మీరు? భూమి ఇస్తామని, కరెంట్ ఫ్రీగా ఇస్తామని, అదని ఇదని చెప్పి ఏ ప్రామిసెస్ అయితే చేయకూడదో అయన్నీ చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్‌ని పట్టుకెళ్ళింది. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు మెయింటైన్ సచ్. ప్రజల ధనాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటి సిట్యుయేషన్‌లో మేము లేవని కూడా చెప్పడం జరిగింది. the world's largest ఇదే ఇందాక చూసింది ఇది కూడా. integrated renewable energy storage project in Kurnool district. In fact, 5,230 megawatts of long duration energy storage project delivering cost effective, firm, flexible and round the clock clean energy project. In fact, సో, ఒక విజనరీ ఆలోచనలు ఎలా ఉంటాయనేది మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కదాని గురించి నేను మాట్లాడితే తప్పే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో లూలు మాల్ వచ్చింది. లూలు మాల్‌కి 2,000,00,00,000కు పైబడినటువంటి భూమిని ధారాదత్తంగా ఇచ్చేసాం. ఇప్పుడు మన ఇనార్బిట్ మాల్ ఉంది. దానికి గవర్నమెంట్ భూమి ఇచ్చిందా?
లేదు మ్యాక్స్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటికి ఏమన్నా గవర్నమెంట్ భూమి ఇచ్చిందా? ఏవైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో వాటన్నిటికి గవర్నమెంట్ భూములు ఇస్తుందా? లేదు కదా! మరి లూలు మాల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ లూలు మాల్ బీహారోళ్ళ ఆస్తి బీహార్‌లకి దానం చేయటం. ఇప్పుడు ఇదే లూలు మాల్ మరి బీహార్‌లో ఎళ్తే మాత్రం అక్కడ స్థలాన్ని వీళ్ళకి ఫ్రీగా ఇవ్వకుండా 570,00,00,000 స్థలం కొనుక్కుంది లూలు మాల్. మరి ఆంధ్రప్రదేశ్‌లో 2,000,00,00,000 స్థలాన్ని ఫ్రీగా ఎలా ఇచ్చారు? ప్రజల ధనాన్ని పప్పు బెల్లాల్లా అమ్మేస్తూ ఉన్నారు. ఓకే. ఉర్సా క్లస్టర్స్ లాంటి పిచ్చి కంపెనీలకు కూడా వేల కోట్ల భూమిని తగలెట్టేశారు. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఉందని ధైర్యమో, లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని అడ్డం పెట్టుకొని ధైర్యమో తెలీదు. ఇప్పుడు డేటా సెంటర్‌లకి పర్మిషన్ ఇచ్చేశారు. నిజం చెప్పాలంటే మెడికల్ కాలేజీలు కానీ, ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, దాంతో పాటుగా ఆరోగ్యశ్రీలు ఇట్లాంటి అన్ని పథకాలు ఇచ్చి సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్‌ని ముందుకు తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈ రెన్యూబుల్ పవర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాన్నే వీళ్ళు గతంలో హేళన చేసి ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు. మొన్న దావోస్ ఎళ్ళినప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ గురించే తండ్రి, కొడుకులు పోటీ పడి మా దగ్గర రెన్యూవబుల్ ఎనర్జీ ఉందని చెప్పడం జరిగింది. సో, ఒక విజనరీ అంటే ఎలా ఉండాలి? ఏ ప్రాజెక్టులు కావాలి? ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా ఆంధ్రప్రదేశ్‌ని పూర్తి స్థాయిలో బీహారోళ్ళకు దోచిపెడుతున్నటువంటి ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ టీమ్‌కి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది ప్రజలే ఆలోచించుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.